మొదలెడదామా? हाँ షురూ కరే. ఎస్ మాస్టర్ జీ. నేను తెలిసిన వాళ్ళు మా బంధువులు ఇంటికి వచ్చాం. మేము ఈ ఏరియాలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియలేదు. ఈ ఏరియాలో ఏంటంటే ఒక ఏరియా ఉందంట. ఆ ఏరియాలో ఆ ఏరియా వెళ్ళే ప్లేస్లో వింత సౌండ్లు మూల ఆ ఏరియాకేసి ఎవరు వెళ్తలేదంట. ఏంటని మేము కనుక్కుందామని వచ్చాం. ఇక్కడ తెలిసిన ఒక ఆయన అడిగితే అన్నాడు ఆయన, ఈ ఏరియాకేసి వెళ్ళమాకండి అయ్యా, సౌండ్ దూరం నుండి వచ్చారు, జాగ్రత్తగా ఉండండి అయ్యా అని చెప్పారు. మాకైనా ఇంట్రెస్ట్గా మేము వెళ్తామని అనుకున్నాం. తర్వాత ఏం చేయాలో చూద్దాం. అందరూ మా వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి, అప్డేట్ ఇస్తూనే ఉంటాం. ఈ ఏరియా నుండి మేము 2 కిలోమీటర్లు చాలా దూరం వచ్చేసాం. వాతావరణం మొత్తం చాలా మారిపోయింది. మేము వెనక్కి వెళ్ళాలన్నా చాలా టైం పట్టిద్ది. అసలు ఇక్కడ మాకు ఏం చేయాలో తెలుస్తలేదు. దగ్గరికి వెళ్ళే కొందుకు చాలా సౌండ్లు మాత్రం చాలా వస్తున్నాయి బాగా. ఈ సౌండ్స్ ఏంటో మీరు కూడా వినండి. Kenapa tak tidur lagi, ha? విన్నారు కండి, వాయిస్ ఎంత ఘోరంగా ఉంటాయని అసలు మేము ఊహించలేదు. అసలు ఈ ప్లేస్లో ఇలాంటి వాయిస్ వస్తున్నాయి అంటే చాలా వింతగా ఉంది. ఇలాంటి అసలు ఎక్కడ మేము వినలేదు. ఇలాంటి చాలాసార్లకి వెళ్ళాం కానీ అసలు ఇదే ఫస్ట్ టైం వీడియో తీస్తాం కదా మేము. కెమెరామ్యాన్కి నాకు చాలా భయం వేస్తుందండి. అక్కడ అంత భయంకరంగా లేడీ వాయిస్ అండి, ఏదో వాయిస్ కూడా ఏదో మాట్లాడుతున్నట్టు వినపడిందండి. ఇంకా వింత వాయిస్లు ఉన్నాయి కానీ ఆ వాయిస్ మేము వీడియోలో అప్లోడ్ చేస్తాం చూడండి. మేము ఇంకా ముందుకు వెళ్తున్నాం. దాదాపు మేము ఇంటి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఏం జరిగిద్దో అసలు ఎవరికి ఊహించలేని పరిస్థితిలో ఉన్నాం. నేను కెమెరామ్యాన్ చాలా ధైర్యంగా ఎదురెళ్తున్నాం మేము మాత్రం. తర్వాత ఏమన్నా జరగవచ్చు, మేము ఇంటికి రాకపోవచ్చు. దీన్ని బట్టి మీకు వీడియో చూస్తూనే ఉండండి. నేను అందరూ చూస్తాం, మేము కూడా కెమెరా పెట్టాం వెళ్తానే ఉన్నాం. అంత క్రితం మనుషులు తిరిగేటట్టున్నారు కానీ ఇది రోడ్డు వేసారు. ఇక్కడ బాగా రోడ్డు కూడా కనపడుతుంది కదా, మెయిన్ రోడ్ లాగా. మేము దాదాపు హౌస్ ఇంకా మాకు చాలా దగ్గరికి, ఇది ఒక బ్రిడ్జ్ అండి. బ్రిడ్జ్ కనపడుతుంది కానీ ఈ బ్రిడ్జ్ దాటిన కానీ ఇంకా భయంకరంగా ఉండిద్దని చాలామంది చెప్పుకుంటుంటే విన్నాం మేము కూడా. మేము చాలా అంటే చాలా దూరం వచ్చేసాము. మాకు నెట్వర్క్ కూడా లేదు, కెమెరా కూడా పనిచేయట్లేదు. మేము ఫోన్తో తీస్తున్నాం వీడియో. ఇదిగోనండి హౌస్, మా కెమెరాలో అయితే కనపడతలేదు, చాలా దూరంలో ఉన్నట్టు కనపడుతుంది కానీ మాకు దగ్గరికి వచ్చేసాం చాలా. చూస్తే అప్పుడు ఇటు జనాలు ఉన్నట్టున్నారు అప్పుడులో, ఇప్పుడైతే ఒక్కరికాడ కనపడతలే జనాలు. ఒక్కరికాడ కనపడతలే. ఇటు చూస్తే ఇటు చెరువు కనపడుతుంది, కెమెరాలో క్లియర్ కనపడదు.
అదిగోండి ఆ లైట్లే ఊరంట, చాలా దూరంలో ఉంది. ఇక్కడికి కొన్ని దగ్గరలా కనపడుతుంది. ఆ ఊర్లో అది ఆ ఊరికి ఇక్కడ మేము ఉన్నా కూడా చాలా దూరం, మినిమం 10 కిలోమీటర్స్ ఉంటుందంట. మరి మ్యాప్లో కొట్టాం, సిగ్నల్ కూడా రావట్లేదు చాలా వరకు. మా ప్రయత్నం ఏదో చేస్తున్నాం, అందరూ లైక్ కొట్టండి. ఇక్కడైతే మేము మినిమం చాలా దూరం వచ్చేసాం, హౌస్ ఇక్కడ దగ్గరికి వచ్చేసాం. మాకు స్టార్ట్ అయినాయి ఇంకా సౌండ్లు. నేనైతే ఇంటికి వెళ్ళిపోదామని చూస్తున్నాను, కానీ కెమెరామాన్ మాత్రం ధైర్యంగా వెనకాలే వస్తున్నాడు. కెమెరా మాత్రం పని చేయకపోయినా సరే ఫోన్తో నేను తీస్తాను అని ధైర్యంగా ఉన్నాడు. ఇవన్నీ మసీదు సౌండ్ కూడా వినపడుతుంది, చాలా దూరంలో ఉన్నా సరే ఇక్కడికి వినపడుతుంది మసీద్ సౌండ్. మీకు వినపడదులే, మొబైల్ అంత దూరం లాగదు. సౌండ్స్ అయితే మామూలుగా రావట్లేదు. ఆయన పెద్ద అని చెప్పి మాటిని అక్కడ ఆగిపోయినా పోయేది. మాకు పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఇంత నేను యూట్యూబ్లో చూస్తే కానీ వీడియోస్ ఇంత ఘోరంగా ఉండిద్ది అని అనుకోలేదు నేను. వాళ్ళు ఏదో సిల్లీగా తీసి పెట్టేస్తున్నారులే అనుకున్నాను, కానీ ఇంత కష్టం ఉండిద్దని నాకు ఇప్పుడే తెలిసిందే. ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ ఛానల్ తీసాను కాబట్టి. దీన్ని బట్టి నాకు అర్థమైందంటే ఇంకోసారి ఇటు రాకూడదు. చాలా ఉంటే మాత్రం 10 మందిని 20 మందిని వేసుకుని రావాలి. ఒక్క లైట్ మాత్రం కూడా లేదు అసలు. అంత క్రితం ఇక్కడ ఒక 5 సంవత్సరాల క్రితం ఉండేవాళ్ళంట, ఒక 7-8 సంవత్సరాల క్రితం. మరి అన్నమాట 2-3 అన్నారు, ఒకళ్ళు 10 అన్నారు, ఒకళ్ళు 5 అన్నారు, ఒకళ్ళు 8 అన్నారు. దీన్ని బట్టే మరి అప్పటి నుండి అక్కడ ఒంటరిగా ఉండేదంట హౌస్, గెస్ట్ హౌస్ లాగా. హౌస్కి వెళ్ళిన కాడి నుండి ఆయన తిరిగి రాలేదంట. అప్పటి నుండి హౌస్ కేసు కూడా వెళ్తలేదు. ఓన్లీ హౌస్లో కుక్కలే జీవిస్తున్నాయి అని చెప్పారు. నాకైతే ఈ సిచ్యువేషన్లో ఎక్కడన్నా కూర్చుని శుభ్రంగా సిగ్నల్ ఫుల్గా పెట్టుకుని ఫ్రీ ఫైర్ గేమ్ ఆడాలనిపిస్తుంది. కానీ ఇన్ని పరిస్థితుల్లో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడితే ఏదో వచ్చి కొట్టేసేటట్టు ఉంది. ఇంత ఘోరమైన పరిస్థితి మాకు, చాలా ఘోరం అంటే ఘోరంగా ఉంది. ఏదో ప్లేస్ కనపడుతుంది దగ్గరలో, ఏదో షెడ్ వేసినట్టు. అక్కడికి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని ఆ వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ వీడియో మొదలెడతాము. పార్ట్ 2 కోసం రెడీగా ఉండండి.